ఫ్రెండ్స్, భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఆన్లైన్ కేంద్రంగా ఇటీవల ఆవిర్భవించిన వారం రోజుల్లోనే దేశంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించినటువంటిది భారతదేశం, ప్రపంచమంతా కూడా వీక్షిస్తూ ఉంది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటికి రాగానే ఈ దేశంలో అత్యంత భయపడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా పరాన్న బుక్కులు, బొద్దింకలు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా యూత్లో ఒక చలనం వచ్చి అందులో ప్రధానంగా ఆయన ప్రకటించిన ఎజెండా అది దేశానికి సంబంధించినటువంటి ఎజెండా. ఇటీవల కాలంలో ఎవరైతే చీఫ్ జస్టిస్లుగా పనిచేశారో, సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారో అలాంటి వాళ్ళు ఈ 12 సంవత్సరాల కాలంలో, ప్రత్యేకించి బీజేపీ ఎన్డీ అధికారంలో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక ఆయనేమో, ఇద్దరేమో రాజ్యసభ సభ్యులైనారు, ఇద్దరేమో రాష్ట్ర గవర్నర్లు అయినారు, మరొక ఇద్దరేమో వారికి అధికార పదవులు వచ్చాయి. వారు ఇచ్చినటువంటి తీర్పులు ఈ దేశానికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్కటి పరిశీలన చేస్తే అది ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీతో అంటగాగేటువంటి పద్ధతుల్లో, మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసే పద్ధతిలో ఆ తీర్పులు ఉన్నాయి. అందుకని చెప్పేసి చీఫ్ జస్టిస్గా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ పదవులు లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది దేశం అంతా కూడా గర్విస్తూ ఉంది. రెండో అంశం, మహిళలకు 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ కోసమే దాదాపు 60 సంవత్సరాల కాలంగా మహిళలు పోరాటం చేస్తూ ఉంటే లేనటువంటి దాన్ని ఆల్రెడీ ఆమోదం పొందినటువంటి బిల్లును 850 సీట్లకు పెంచుకొని అప్పుడు మేము అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి 50% మహిళలకు సీట్లు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. కాబట్టి మహిళల్లో ఒక పాజిటివ్నెస్ వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఓట్లు ఈరోజు సర్ పేరుతో పెద్ద ఎత్తున తొలగించారు. మనందరం చూసాం, బెంగాల్లో దాదాపు 74 లక్షల ఓట్లను తొలగించారు. అదేవిధంగా తమిళనాడులో 90 లక్షల ఓట్లను తొలగించారు. కేరళలో దాదాపు 9 లక్షల ఓట్లను తొలగించారు. పాండిచేరి